రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి 6281747728. ఎదురుగా వచ్చి అటాక్ చేసిన వెంటనే కొట్టలేకపోయినా డైరెక్ట్ గా ఇప్పుడు మీరేం చేయలేకపోయారు ఇవన్నీ నేను నాలాగా డైరెక్ట్ ఇది చేతావు కదా ఈజీగా దిమ్మ తిరిగిపోతుంది చెవుల మీద గట్టిగా కూడా ఆటోమేటిక్గా వదిలేస్తాడు. ఏం చేత కాలేదు పట్టి లాగుతున్నాడు చేయి బట్టి లాగుతున్నాడు ఎలా రిలీజ్ చేసుకోవాలో తెలియట్లేదు గట్టిగా కొరకాలని అయినా ఐడియా రావు. అవసరమైనప్పుడు మన ప్రాణం మీదకి వచ్చినప్పుడు మనకున్న నెయిల్స్ కావచ్చు హెయిర్ పిన్స్ కావచ్చు చేతిలో ఉన్న పెన్ను పెన్సిల్ కీ ఏదైనా సరే ఒక వెపన్ లాగా ఉపయోగపడుతుంది. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోవడం వల్ల ప్రెసెంట్ ఉన్న పిల్లల్ని సరిగ్గా పట్టించుకునేది కూడా లేకుండా అయిపోతుంది. ఏంటంటే వాళ్ళు డ్యూటీలకు వెళ్ళిపోవడం వచ్చేయడం పిల్లలు మీరు తిన్నారా చదువుకున్నారా అని అడగడం వరకు. ఇంతకు ముందు పేరెంట్స్ అంటే పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళు ఏం చదువుతున్నారని చూసేటోళ్ళు. ఇప్పుడు అయ్యలేవు ట్యూషన్స్ పంపించడం వెళ్ళారా వచ్చారా చదువుకున్నారా తిన్నారా ఇంతవరకే ఉండడంతో పిల్లలు సగం వీళ్ళ జాబు బిజీలో పడిపోయి కూడా పిల్లలు ఏంటి వాళ్ళు ఏం ఇష్టపడుతున్నారు వాళ్ళకి ఏం కావాలి వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారు ఇవన్నీ అసలు మర్చిపోతున్నారు పిల్లల గురించి. అదొకటి దీనికి కారణం మెయిన్ గ్రాండ్ పేరెంట్స్ కూడా వెనకట్లో జాయింట్ ఫ్యామిలీస్ గ్రాండ్ పేరెంట్స్ ఉండేవాళ్ళు వాళ్ళు టేక్ కేర్ చేసేవాళ్ళు. రాగానే స్కూల్ నుంచి వస్తే వీళ్ళ పని వీళ్ళు చేసినా వాళ్ళని కొంచెం హోంవర్క్ చేపించమా వాళ్ళకి ఏదైనా స్నాక్స్ తినిపించమా కాసేపు ఆడుకోవటమా వాళ్ళ పని వీళ్ళు కూడా చూసుకునేవాళ్ళు. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీలు ఎక్కడ ఉన్నాయి సపరేట్ అయిపోయింది. అందువల్ల ఎవరు కేర్ టేకర్ మీద ఆధారపడాల్సి వస్తుంది. అంత రెస్పాన్సిబిలిటీ ఏముంటది వాళ్ళకి కేర్ టేకర్స్ మనీ చూసుకుంటారు అంతే కదా చూసుకోరు కదా. ముఖ్యంగా ఈ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరిగిన పిల్లలకి విలువలు తెలుస్తాయి కొన్ని. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ అనుభవం అనుకుంటారు పెద్దవాళ్ళు ఎంతో అనుభవం చూసే వస్తారు. వాళ్ళ దగ్గర పెరగటం మంచిది. పిల్లలు ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి దగ్గర నుంచి ఇప్పుడు మేమున్నాం మా గ్రాండ్ ఫాదర్ నారాయణ గారు అని చెప్పేసి ఆయన ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ గా చేశారు ఫ్రీడమ్ ఫైటర్ గా చేశారు. ఆయన మాకు పెద్ద ఇన్స్పిరేషన్. నానంటే మాకు నాన్న ఇప్పుడు ప్రజెంట్ సపోర్ట్ కానీ ఫస్ట్ నేను చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్లే టైంలో మా తాతగారు చెట్లు మర్రి చెట్లు నాటేవాళ్ళు. ఆయన నాటిన చెట్లు పెద్ద పెద్ద నలుగురు పట్టుకుంటే కూడా సరిపోనంత చెట్లు అవి ఉన్నాయి ఈ రోజు. కొన్ని నదులు కృష్ణానది ఒడ్డున కావచ్చు చాలా ఏరియాల్లో అలాంటి చెట్లకు మాతో కొన్ని నీళ్లు పోపించేవాడు. నేను స్కూల్కి వెళ్తున్నాను అనుకోండి బ్యాగ్ తీసమ్మా బ్యాగ్ పెట్టి ఒక్క కడవ నీళ్లు తీసుకురా అది దిగుడు బావులు బావిలోంచి దిగి ఒక బిందె నీళ్లు తీసుకొచ్చి 4 చెట్లకు పోసి స్కూల్కి వెళ్ళేవాళ్ళం. రిటర్న్ రాగానే మమ్మల్ని రాగానే అమ్మ ఏమైనా స్నాక్స్ పెట్టమని అమ్మతో తినిపించి తిన్న తర్వాత చిన్న పని ఉందని చెప్పి పొలం పని దగ్గర నుంచి అన్ని చేసాం. అంటే మేము రైతు కుటుంబం కాబట్టి పొలంలో అన్ని గడ్డి కోసే పని దగ్గర నుంచి చెట్లు నాటే దగ్గర నుంచి చెట్లకు నీళ్లు పోయటం తోటలు ఉండేవి మాకు మామిడి జీడి మామిడి తోటలు. ఆ తోటలు ఆ చెట్లకు అక్కడ పనులు చేసేవాళ్ళం. అది పెద్ద ఎక్సర్సైజ్ గా ఉండేది. అవన్నీ చేసేటోళ్ళు కాబట్టి అంతకు ముందు వాళ్ళ మనుషులు బలంగా ఉన్నారు హెల్తీగా ఉన్నారు మంచి ఫుడ్. పిల్లలకు కూడా అదే చెప్తాను గ్రౌండ్కి వెళ్ళి వచ్చాను ఇప్పుడు ఆటలాడించండి కాసేపు 1 గంట గేమ్స్ కు పంపిస్తే వచ్చి మీరు ఏం పెట్టకపోయినా వాళ్ళు తినేస్తారు అడిగి తింటారు. అప్పుడు వాళ్ళు హెల్తీగా ఉంటారు కదా. మా వాడు తినడు మా పిల్లవాడు తినడు అని చెప్పి వాళ్ళు పట్టుకుని గిన్నె పట్టుకుని తిరుగుతుంటారు. వాళ్ళు అమ్మటే వాళ్ళు తినరు అని ఎలా తింటారు ఆకలి అయితే తింటారు. అవ్వాలంటే ఫిజికల్ గా శ్రమ పడాలి కొంచెమైనా. అలా అంటే అలవాటు పడిపోయారు. ఇంకా జనరేషన్ ఎట్లా అలవాటు పడిపోయారు అంటే దేనికి ఎక్కువ నో అంటే నో అంతే. ఇంకా ఇంతకు చిన్నప్పుడు అంటే కొట్టో దెబ్బలేసిన పెట్టాడు అసలు లేదు అది మారిపోయారు ఇంకా. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఇప్పుడు లేడీస్ కి ఏమైనా కొంచెం సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తారా మ్యామ్? షూర్గా నేను నా పనే అది లైఫ్ లాగ్ చెప్తున్నా. నేను నా ఊపిరి ఉన్నంత వరకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తాను. నడవలేకపోతే వీల్ చైర్ లో కూర్చొని కూడా నేర్పించే కెపాసిటీ ఉంది. ఎందుకంటే నేను బ్లైండ్ పీపుల్ తో డీల్ చేస్తాను. మా నాన్నగారు బాబాయ్ ఇద్దరు కూడా బాబాయ్ నాన్న ఇద్దరు బ్లైండే. వాళ్ళకి నేను ఎలా గైడ్ చేస్తాను వాళ్ళు వెళ్ళేటప్పుడు రూట్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అని చెప్పి మా నాన్నగారితో కూడా నేను నాంచాకు తిప్పిస్తాను ఇలా చెప్పాలి ఇలా తీయాలి అని. అలా నేను బ్లైండ్ పిల్లలకి మన మలక్పేటలో స్కూల్ ఉంది ఆ పిల్లలందరికి వాళ్ళకి ట్రైన్ చేసి ఇట్లా గర్ల్ చైల్డ్ డే రోజు కూడా స్టేజ్ మీద పర్ఫార్మ్ చేయిస్తాను. మనకన్నా ఎక్కువ క్యాచ్ చేస్తారు వాళ్ళు. లెఫ్ట్ హ్యాండ్ ఎవరైనా జడబట్టుకున్నారు వెనక నుంచి వచ్చి లెఫ్ట్ హ్యాండ్ పైకి లేపమ్మా లెఫ్ట్ సైడ్ తిరుగు వాళ్ళ హ్యాండ్ లాక్ చేయి ముందుకెళ్ళి అటాక్ చేయి మనకు వాళ్ళు చెప్తారు. నెక్స్ట్ మనం మర్చిపోయినా కూడా ఈ టెక్నిక్ ఎలా చేయాలంటే వాళ్ళే మనకు చెప్తారు. అంత అలర్ట్ గా ఉంటారు వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఒక అవయవం ఏదైనా లేని వాళ్ళకి ఇంకెక్కువ తెలివితే అట్లా ఇస్తారు. అవును అంటే చూపు లేకపోతే ఏంటి బ్రెయిన్ ఉంది కదా చెవులు ఉన్నాయి కదా. సో ఒకసారి చేసి చూపిస్తారా? షూర్గా ఇంపార్టెంట్ టెక్నిక్స్ చేసి చూపిస్తాను. ఓకే మ్యామ్. ఇప్పుడు మనం అన్వాంటెడ్ టచెస్ మీదకి వచ్చి ఎదురుగా వచ్చి ఆడపిల్లలు అనగానే చాలా మంది చులకనగా చూసే వాళ్ళు ఉన్నారు గౌరవించి రెస్పెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఆకతాయిల కోసం మనల్ని రెస్పెక్ట్ చేయకుండా మన మీద డైరెక్ట్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేసే వాళ్ళ కోసం ఈ టెక్నిక్. ఎదురుగా వచ్చి అటాక్ చేసిన వెంటనే ఈ విధంగా పట్టుకోవాలి అతన్ని. చూడు మన మీద చేయి పడిన వెంటనే అది గొలుసు కోసం కావచ్చు మనమే టచ్ చేయడానికైనా సరే మనకి ఇష్టం లేకుండా మన మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినప్పుడు క్యాచ్ ఇమీడియట్ గా టర్న్ లాక్ బ్రేక్ అయిపోతుంది ఇక్కడ హ్యాండ్ వీలైతే అటాక్.
మెయిన్ అతని హ్యాండ్ పట్టుకుని. ఒకవేళ చంపడానికి వస్తున్నాడు, డైరెక్ట్ ఎదురుగా వచ్చి చంపేయడానికి వస్తే కూడా ఇక్కడ కూడా ఇది చాలా మందిని చూస్తుంటాం మనం. కానీ ఏం చేయాలి, ఏడుస్తారు, భయపడుతుంటారు, ఏం చేయాలి అర్థం కాదు. జస్ట్ చూడండి, ఒక స్టెప్ బ్యాక్ తీసుకోవాలి, రిలీజ్ ఇమీడియట్గా. ఫస్ట్ చూడండి, ఫోర్స్గా రిలీజ్, అగైన్ హిట్, చెవుల మీద గట్టిగా కొట్టాలి. దెన్ మోకాలతో, వెనకున్న మోకాలతో అటాక్. వీలైతే కిక్కు కూడా స్టమక్లో. కొట్టలేకపోయినా డైరెక్ట్గా, ఇప్పుడు మీరేం చేయలేకపోయారు ఇవన్నీ నేను నాలాగా డైరెక్ట్ ఇది చేతావు కదా, ఈజీగా దిమ్మ తిరిగిపోతుంది. చెవుల మీద గట్టిగా కొడి ఆటోమేటిక్గా వదిలేస్తాడు. ఆ విషయం అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు మనం. ఏం చేత కాలేదు, పట్టి లాగుతున్నాడు, చేయి బట్టి లాగుతున్నాడు, ఎలా రిలీజ్ చేసుకోవాలో తెలియట్లేదు, గట్టిగా కొరకాలని ఐడియా రావాలి. ఇది ఎవరు చెప్పవసరం లేదు. కాన్ఫిడెన్స్ ఉంటే, ధైర్యం ఉంటే వెంటనే ఐడియా వస్తుంది. సింపుల్గా మన పళ్ళు గోర్లు అవసరమైనప్పుడు, మన ప్రాణం మీదకి వచ్చినప్పుడు మనకున్న నెయిల్స్ కావచ్చు, హెయిర్ పిన్స్ కావచ్చు, చేతిలో ఉన్న పెన్ను, పెన్సిల్, కీ ఏదైనా సరే ఒక వెపన్ లాగా ఉపయోగపడుతుంది. చూడండి, అన్నోన్ పర్సన్ వచ్చి వెనక నుంచి చైన్ కానీ జుట్టు కానీ ఏదైనా సరే ఎనీ టైప్ ఆఫ్ అటాక్ ఫ్రమ్ బ్యాక్ సైడ్ వెనక నుంచి వచ్చి అటాక్ చేస్తున్నాడు. అప్పుడు ఏం చేయాలో తెలియదు, మనం క్యాజువల్గా వెళ్తాం, పట్టుకున్నాం, ఎవరో పట్టుకున్నారు, జస్ట్ టర్న్ లాక్. చూడండి, ఇప్పుడు ఆయన వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాడు. మన గొలుసు అయినా జుట్టు అయినా ఏదైనా పట్టుకున్నా మనం ఇట్లా హ్యాండ్ పైకి లేపితే బ్రేక్ అయిపోద్ది. ఇక్కడ ఇమీడియట్గా అటాక్, ఈ విధంగా అటాక్ చేసేయచ్చు. వెనక బెండ్ చేయొచ్చు, వీలైతే ఇంకా లెగ్ కూడా పెట్టి పడేయచ్చు. చూడండి, అది కూడా చూపిస్తాను. వెనక నుంచి పట్టుకున్న వెంటనే జస్ట్ టర్న్ షర్ట్ క్యాచ్, ఎస్, ఈజీగా కిక్ పడేసి అక్కడి నుంచి పడిపోయిన తర్వాత 2-3 కిక్కులు అటాక్ ఇచ్చేయాలి. ఆ సిచ్యువేషన్ నుంచి వెళ్ళిపోవాలి సింపుల్గా. ఆయన లేసి వచ్చేసరికి మనం 1/2 కిలోమీటర్ వెళ్ళిపోవచ్చు. అందుకే చెప్పాను రన్నింగ్ కూడా తెలిసి ఉండాలి అని. ఈజీగా ఎస్కేప్ అయిపోవచ్చు. మెయిన్ టెక్నిక్ పట్టుకున్న వెంటనే టర్న్ అయిపోయి అతన్ని లాక్ చేయాలి. అందరూ భయపడిపోతారు, కానీ అతని మీద తిరగబడాలనే ఆలోచన రాదు. అతని మీద మనం ట్రై చేస్తే ఆటోమేటిక్గా అతను భయపడిపోతాడు. ఇది ఒక కాన్ఫిడెన్స్ ఉంటేనే చేయగలం. సెల్ఫ్ డిఫెన్స్ తెలిసినప్పుడు ఈ విధంగా తప్పించుకోగలుగుతాం. సో మీరైతే సెల్ఫ్ డిఫెన్స్ చూపించారు, మహిళలు వాళ్ళ ఆత్మరక్షణ కోసం వాళ్ళు ఎట్లా ఫైట్ చేయొచ్చు అనేది. అండ్ అలాగే మీరు చెప్పింది నిజమే, వెపన్సే ఉండాల్సిన అవసరం లేదు. మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క అవయవం కూడా ఒక వెపనే. సో మనం ధైర్యంగా ముందుకు బ్రెయిన్ తో ఆలోచించి ముందుకు వెళ్ళాలి, కానీ ప్రతి ఒక్కటి వెపన్ గా వాడచ్చు. సో మీరు ఇప్పుడు మహిళా దినోత్సవం సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నారు మహిళలకి? ముఖ్యంగా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ప్రతి మహిళ ధైర్యంగా ఒక రుద్రమదేవి లాగా, అంటే రుద్రమదేవి గారిని ఇన్స్పిరేషన్ నేను తీసుకున్నాను కాబట్టి, ఆవిడ వీర వనిత కాబట్టి ఆ విధంగా ధైర్యంగా ఉండాలి అని చెప్తున్నాను. ముఖ్యంగా పేరెంట్స్ కూడా చెప్పాలనుకుంటున్నాను నేను. మన అమ్మాయి సేఫ్ గా ఉండాలి అంటే కంప్యూటర్ కోర్సులు, ట్రైనింగ్లు అవన్నీ ఎడ్యుకేషన్ ఇస్తాము, పీజీలు చేపిస్తాము, డాక్టరేట్, ఇంజనీర్లు, ఎనీ కోర్స్ మీరు ఏదైనా చదివించండి. దాంతో పాటు అట్లీస్ట్ 3 to 6 months ఈ కోర్సు కూడా, సెల్ఫ్ డిఫెన్స్ కోర్సు కూడా నేర్పించి పంపించండి. వాళ్ళని జాబ్కు పంపించినా, మీరు అబ్రాడ్ పంపించినా, బయట ఇతర దేశాలకు వెళ్ళినా చాలా మంది స్టూడెంట్స్ బయటకు వెళ్ళిపోతున్నారు. ఈ కోర్సు నేర్చుకుని వెళ్తే మీరు ధైర్యంగా ఇక్కడ ఉండొచ్చు. ఫోన్ చేసి రోజుకు 1-2 సార్లు చేసి ఎలా ఉన్నావు, ఎక్కడున్నావు అంటాం. వాళ్ళు ఏదైనా ప్రాబ్లం వస్తే మనం దగ్గర నుండి సేవ్ చేయలేము. ఎప్పుడైతే మీరు ఈ సెల్ఫ్ డిఫెన్స్ కోర్సు నేర్పించి పంపిస్తారో వాళ్ళని వాళ్ళు రక్షించుకోగలుగుతారు. ఒక ధైర్యంగా ముందుకెళ్తారు. ప్రాబ్లం ఫేస్ అయినప్పుడు అట్లీస్ట్ పోలీస్ కంప్లైంట్ చేయాలంటే కూడా ధైర్యం కావాలి. చాలా మందికి డైలీ 100 చేయడానికి కూడా ధైర్యం లేదు తెలుసా. ఒక పోలీస్ కి, ఒక షీ టీమ్ కి కంప్లైంట్ చేయడానికి ధైర్యం లేదు. అమ్మో ఏమో మరి ఏమన్నా అంటారేమో, ఏమన్నా అవుతుందేమో అని. ఇప్పుడు ఎంత అవకాశాలు వచ్చినాయి, మనకు ఒక మెయిల్ ద్వారా కంప్లైంట్ చేయొచ్చు. మీరు షీ టీమ్ కంటే మీరు స్టేషన్ కూడా వెళ్ళవసరం లేదు. షీ టీమ్ మెయిల్ గా ఉంటుంది, ఆ మెయిల్ చేయొచ్చు. మీరు యూట్యూబ్ లో నెట్ లో చూస్తే అన్ని దొరుకుతాయి. మీకు నంబర్స్ ఉన్నాయి, మనకు వాట్సాప్ నెంబర్స్ ఉన్నాయి, మెయిల్స్ ఉన్నాయి, హాకా యాప్ ఉంది, SOS బటన్ ఉంది. ఇవన్నీ మన స్మార్ట్ ఫోన్ వాడే పిల్లలే. ఆల్మోస్ట్ ఫోన్ లేని వాళ్ళు ఎవరు లేరు. ఆ ఫోన్ లో యాప్స్ క్రియేట్ చేసుకుంటే, మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే, ప్రాబ్లం అయినప్పుడు దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే కూడా ఈజీగా పోలీస్కి వెళ్ళిపోతుంది. మీరున్న లొకేషన్ మెసేజ్ సేవ్ కావచ్చు. నిజం చెప్పాలంటే సేఫెస్ట్ సిటీ అనే చెప్పాలి హైదరాబాద్. బయట రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా సేఫ్ గానే ఉన్నాయి. ఎక్కడో అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. అవి కూడా లేకుండా మీరు ఇంకా ధైర్యంగా, కాన్ఫిడెంట్ గా ఉండాలి అంటే మాత్రం ఇవి ఫాలో అవ్వచ్చు. తల్లిదండ్రులకు అదే చెప్తున్నాను. ముఖ్యంగా ప్రతి పిల్లలకి చిన్నప్పటి నుంచి ఎనీ మార్షల్ ఆర్ట్స్. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక్కొక్క గేమ్కి ఒక్కో చోట వెళ్తాం. ఒక పిల్లలు ఉన్నారు, ఒక జిమ్కి వెళ్తాం, మజిల్ బాగా పెరగాలంటే జిమ్కి వెళ్తారు, కొందరు యోగాకి వెళ్తారు, రకరకాల అన్ని చోట్లకి ఒక్కో కోర్స్కి ఒక్కో చోటుకి వెళ్తారు. కానీ ఈ మార్షల్ ఆర్ట్స్ లో ఉంటే కాలు నుంచి కంటి దాకా ఎక్సర్సైజ్, టోటల్ బాడీ ఎక్సర్సైజ్ అవుతుంది. మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డిఫెన్స్ ఉంటుంది, మార్షల్ ఆర్ట్స్ తెలుస్తుంది, ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది, మెడిటేషన్ ఉంటుంది. దీంట్లో మల్టీ ప్యాకేజ్ అని చెప్పగలను. అలా ప్రతి పిల్లల్ని ఏదో ఒక ఆర్ట్ లో మాత్రం మీరు జాయిన్ చేయండి. సో అదండి, విన్నారు కదా.
మన బాడీ స్ట్రాంగ్ గా ఉండాలి, మన బ్రెయిన్ కూడా చాలా బలంగా ఉండాలి. అన్నిటికన్నా మించి మనం ధైర్యంగా ఉండాలి అంటే ఏదో ఒకటి ఖచ్చితంగా సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్చుకోవాలి. ఎందుకంటే పూర్వకాలం చూసుకుంటే మనతో పాటు బయటకు వెళ్ళాలంటే ఫాదర్ లేకుంటే బ్రదర్ ఎవరో ఒకరు వచ్చేవారు. అది మన పెద్దవాళ్ళు అయితే కూడా మనకి 20 సంవత్సరాలు ఉన్నా కూడా 15 సంవత్సరాలు అబ్బాయిని ఇచ్చి తోడు పంపిస్తారు. కానీ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు చూసుకుంటే అందరూ మన పక్కన ఉండలేని సిచ్యువేషన్స్ కూడా చాలా వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ధైర్యంగా ఒంటరిగా బయటకు రావాలంటే ఖచ్చితంగా ఏదో ఒకటి నేర్చుకునే తీరాలి.